భారతదేశపు రాజకీయాలని శాసించాలన్నటువంటిది అమెరికా, చైనా వీళ్ళందరి ఎత్తుగడ. 2024లో భారతదేశపు రాజకీయాల్లో వీళ్ళ జోక్యం చాలా క్లియర్గా ఉంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ పాదయాత్ర, ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాలను రెచ్చగొట్టడం, ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టడం, దాంతోపాటు భారత సైన్యానికి వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఓకే సైన్యానికి వ్యతిరేకంగా, మన రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా చైనాని గొప్పతనంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సాగినటువంటి వైనం. దానికి గాను అమెరికా నుండి నిధులు అందినాయి, చైనా నుండి నిధులు అందినాయి. డైరెక్ట్ కాకుండా దీనికి రాహుల్ గాంధీ టూర్కి స్పాన్సర్ చేసినటువంటి సంస్థలకి ఆ నిధులు అందినాయి. అవన్నీ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా ఎలక్షన్స్ అప్పుడు కూడా రకరకాల ఎత్తుగడలు వేశారు. దాని ఫలితమే మొన్నటిసారి దాదాపు 60 సీట్లు బీజేపీ కోల్పోవడం. కానీ అదృష్టవశాత్తు బీజేపీకి సంబంధించిన జాతీయవాదులందరూ ఏకం కావడం వల్ల అధికారం సాధ్యమైంది. రెండోది, అమిత్ షా చివరిలో వేసిన స్కెచ్ జేడీఎస్తో కర్ణాటకలో పొత్తు, తెలుగుదేశంతో ఆంధ్రాలో పొత్తు కూడా ఉపయోగపడింది. కూటమిగా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. బట్ సొంతగా 60 సీట్లు కోల్పోయింది. ఇప్పుడు బీహార్ రాబోయే రోజుల్లో కీలకం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, యుద్ధం తర్వాత ఎప్పుడు విజయం సాధ్యమవుతుంది, కానీ దాన్ని ఓడగొట్టి చూపెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్లు తర్వాత జరుగుతున్నటువంటి, కాబట్టి మైనార్టీల పోలరైజేషన్ ద్వారా దెబ్బగొట్టాలని చూస్తున్నారు. దీనికి విదేశీ శక్తుల హస్తం ఉంటుందా? నార్వే సాధారణంగా కొన్ని దేశాల రాజకీయాల్లో నేరుగా ఇన్వాల్వ్ కాకుండా మూడో పర్సన్ ద్వారా చేయిస్తుంటారు. నార్వే ఇదివరకు అమెరికా, యూరప్ దేశాలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీలంక వ్యవహారంలో కావచ్చు, కొన్ని దేశాల్లో జరిగినటువంటి ఇష్యూస్లో నార్వేనే జోక్యం చేసుకుంది. అక్కడ రాజకీయాల్లో మొన్న పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా చేయించడంలో కానీ నార్వే కీలక పాత్ర పోషించింది. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా. ఆ నార్వే ఇప్పుడు భారతదేశానికి రావడం, నార్వేకి సంబంధించినటువంటి అంబాసిడరు ప్రశాంత్ కిషోర్ మీట్ అవ్వడం. ప్రశాంత్ కిషోర్ పార్టీ డిపాజిట్లు కూడా లేని పార్టీ, కానీ సెఫాలజిస్ట్. అతని ద్వారా ఈ కుట్రని, దేశంలో బీహార్ రాజకీయాల్ని చెడగొట్టేటటువంటి కుట్ర, యాంటీ బీజేపీగా గెలిపించేటటువంటి కుట్రకి శ్రీకారం చుట్టినట్టు కనబడుతోంది. సంథింగ్ ఏదో జరుగుతోంది.